సూపర్. అండ్ మెయిన్ పాయింట్ కమింగ్ టు మెంటర్ ఆర్ లెక్చరర్, టీచర్ ఎవరన్నా గాని విత్ స్టూడెంట్ బాండ్ ఎలా ఉంటుంది వాళ్ళు వన్స్ అవుట్ వెళ్ళిపోయిన తర్వాత? సెలెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది మన కాంటాక్ట్‌లో ఉంటారు మేడం యాక్చువల్‌గా. ఓకే. బట్ ప్రతి వాళ్ళ దగ్గర నుంచి మేము కూడా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. హ్మ్. కొంతమంది ఎలా ఉంటారంటే స్టూడెంట్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే హ్మ్. జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత ప్రతివాడు మా దగ్గర స్టూడెంట్ మాకే ఇవ్వాలని రూల్ లేదు. హ్మ్. హ్మ్. ఇంకో ఇన్‌స్టిట్యూట్ ఫోన్ చేసి నీకు జాబ్ వచ్చిందా? నువ్వు మా దగ్గర చదివా అని చెప్పు. నీకో 10,000 ఇస్తా అంటాడు. ఓకే. ఇచ్చేస్తున్నాడు. ఓకే. పిల్లవాడు కూడా ఇచ్చేస్తున్నాడు. అయితే వాడికి తెలియట్లేదు. వాడు తప్పు చేస్తున్నాడు వాడికి తెలియట్లా. నా మొబైల్ ఇప్పుడు అలాంటి మీకు మెసేజ్ చూపిస్తాను. అంటే వాడు మా దగ్గర 4 సార్లు కోర్స్ కొనుక్కున్నాడు. కానీ వాడి పేరు చూస్తే వేరే ఇన్‌స్టిట్యూట్‌లో ఉంది. ఓకే. ఏంట్రా అంటే సార్ వాళ్ళు డబ్బులు ఇచ్చారు సార్ నాకు అన్నాడు. అంతే. సో వాడు మనం తప్పనలేము. ఇక్కడేంటి స్టూడెంట్ సిట్యుయేషన్ ఎలా అంటే వాడు నిజంగా చాలా అసలు తినడానికే తెలియలేదు. ఓకే. వాడికి 10,000 వచ్చినాయి. ఓకే. పర్వాలేదు. మేము ఇస్తామంటే మేమైతే డబ్బులు ఇవ్వం. మేము ఎంకరేజ్ చేయం అలాంటి. కానీ అది మీకు ఇంపాక్ట్ పడుతుంది కదా మీ అకాడమీ మీద. ఇంకా అతను ఒక్కడే మా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి సెలక్షన్స్. ఓకే. సో వీ డోంట్ హ్యావ్ మాకు ఆ అవసరం లేదు. మా దగ్గర ఒకటే 2 సెలక్షన్స్ ఉంటే అప్పుడు వెళ్ళి అడగాల. మాకు అంత అవసరం లేదు. ఓకే. సో మేము ఎప్పుడు పట్టించుకోలేదు. ఓకే ఇస్తే ఇచ్చుకో ఇంకా అంతే. ఈవెన్ బయట అకాడమీస్ ఎలా ఉన్నాయంటే సపోజ్ మీరు ఎగ్జామ్ రాస్తారు. ఏదో వాడు ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్ రాగానే మీరు జస్ట్ ఒక ఎగ్జామ్ రాస్తారు అంతే. అక్కడ మీ డీటెయిల్స్ వస్తాయి. ఎగ్జామ్ రాసే ముందు మీ పేరు అవన్నీ ఇస్తారు. మీరు రేపు జాబ్ వచ్చిందనుకోండి మీరు మా స్టూడెంటే ఎగ్జామ్ రాసావుగా అని చెప్తున్నాడు. అసలు ఎగ్జామ్ రాస్తే పేరు వేసుకోవటం ఏంటి? మేము అలా వేయం మేడం. మా దగ్గర చదువుకొని మా దగ్గరే అన్నీ చేస్తే అప్పుడు మాత్రమే మీరు సెలెక్ట్ అయితే మీ పేరు మేము వేసుకుంటాం. ఓకే. లేకపోతే అసలు మీ పేరు కూడా మా లిస్ట్లో ఉండదు. ఓకే. అది వీ ఫాలో ఆల్ ఎథిక్స్. అన్నీ ఎథికల్గా మాకు ఎలా అనిపిస్తే అదే చేస్తాం. సూపర్. ఎందుకు అంటే ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ఐఎమ్ నాట్ ఎ బిజినెస్ మ్యాన్. నేను కూడా ఫ్యాకల్టీ నుంచి ఇది స్టార్ట్ చేసే ఓన్గా. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ అనుకోండి అతని ఐడియాస్ వేరే ఉంటాయి. నేనున్న ఫీల్డే నేనే ఫ్యాకల్టీ ఫస్ట్. అవును. ఫ్యాకల్టీగా నేనే పెట్టినప్పుడు ఫ్యాకల్టీకి 21 ఇయర్స్ చేసి ఇప్పుడు 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఓన్ ఇన్స్టిట్యూట్ యెస్. పెట్టింది. సో ఫ్యాకల్టీగా ఉన్నప్పుడు నాకు ఎలాంటి ప్రాడక్ట్స్ ఉన్నాయో అవన్నీ నాకు తెలుసు. అందుకే అవన్నీ మా ఫ్యాకల్టీ ఎవరికి ప్రాడక్ట్స్ రానివ్వం. దట్స్ ద రీజన్ నా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ ఫస్ట్ నుంచి ఎవరున్నారో వాళ్ళందరూ ఇంకా ఉన్నారు. ఒక్క ఫ్యాకల్టీ కూడా బయటికి వెళ్ళలేదు. గ్రేట్. అది అది చిన్న విషయం కాదు. మీకు Yes. 25 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్, 21 యు ఆర్ ఎ ఫ్యాకల్టీ. తర్వాత 5 ఓనర్‌షిప్ years. ఉంది అండ్ ఒక స్టాఫ్ స్టిక్ ఆన్ అయ్యి ఉన్నారు అని అంటే అది నిజంగా Yes. చిన్న విషయం కాదు. దాని వెనకాల చాలా హార్డ్ వర్క్ అండ్ స్ట్రగుల్స్ అండ్ చాలా కమిట్మెంట్స్ కూడా ఉంటాయి మీకు. Yes, yes. ద వే యూ ట్రీట్ దెమ్ అండ్ ఆల్.